గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. యుద్ధంలో పోరాడాలి, కానీ ప్రాణ నష్టం జరగకూడదు. అందుకు రష్యా వేరే లెవెల్ టెక్నాలజీని ఉపయోగించుకుంది. డ్రోన్లను ఆయుధంగా మార్చుకుంది. యుక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతోంది. భారీ విధ్వంసాన్ని సృష్టించింది. దీంతో చాలా దేశాలు ఇప్పుడు డ్రోన్ల తయారీపైన దృష్టి పెట్టాయి. యుద్ధంలో రష్యా డ్రోన్లను ఇది నెక్స్ట్ లెవెల్ అనుకుంటే దాన్ని మించి చేస్తోంది డ్రాగన్ కంట్రీ. యుద్ధం అంటూ వస్తే సైన్యానికి బదులు ఫైటర్ రోబో డాగ్స్ను దించాలని యోచిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రోబో డాగ్స్ను చైనా తయారు చేసి పెట్టుకుంది. అవి యుద్ధానికి దిగితే విధ్వంసమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే చైనాకు అంత సీన్ లేదని, కేవలం బీజింగ్ తయారు చేసిన రోబో శునకాలు సాధారణమైనవని కొందరు వాదిస్తున్నారు. కానీ అమెరికా మాత్రం అంత తేలిగ్గా తీసుకోవటం లేదు. అగ్రదేశం కూడా ఫైటర్ రోబోలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసిన సంస్థకే ఫైటర్ రోబోల తయారీని అప్పగించింది. అయితే రోబోల శునకాలు వార్ఫేర్ను మార్చేస్తాయా? వాచ్ ది స్టోరీ. సైన్స్ ఫిక్షన్ నుంచి రోబోలు వాస్తవంలోకి వస్తాయా? చైనా రోబో డాగులతో ప్రమాదం పొంచి ఉందా? వార్ రోబోలను ఏ దేశం తయారు చేసింది? నేటి ఆధునిక టెక్నాలజీ సామాన్యుడు ఊహించని స్థాయికి వెళ్ళింది. కొత్త ఆవిష్కరణలతో కొత్త ప్రపంచాన్ని మనిషి సృష్టిస్తున్నాడు. మనుషుల స్థానంలో హ్యూమనాయిడ్ రోబోలు, పెంపుడు జంతువుల స్థానంలో రోబోటిక్ శునకాలు వస్తున్నాయి. ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ త్వరలో అది వాస్తవం కానుంది. గత కొన్నేళ్లుగా చైనా రోబోటిక్ శునకాల ఉత్పత్తిపై దృష్టిని కేంద్రీకరించింది. వాటికి మిషన్ గన్ వంటి ఆయుధాలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో అమెరికన్ స్టార్టప్ కంపెనీ ఫిగర్ ఏఐ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇప్పుడు వీటిపై అమెజాన్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఫిగర్ ఏఐలో ఏకంగా $67,50,00,000 పెట్టుబడిగా పెట్టేశారు. అంటే ఈ రోబోటిక్స్ టెక్నాలజీ ఎలాంటి టర్ను తీసుకోనున్నదో వారు ముందే అంచనా వేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఈ రోబోటిక్ టెక్నాలజీపై దృష్టి సారించాయి. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని జత చేస్తే ఇక తిరుగుండదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఈ రోబోలు ఏ అనుసంధానంతో మనుషులకు ప్రమాదం తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినా ప్రపంచ దేశాలు, వాణిజ్యవేత్తలు మాత్రం వాటిపై పెట్టుబడికే మొగ్గు చూపుతున్నారు. రోబోటిక్ టెక్నాలజీని చైనా అనుకూలంగా మార్చుకుంది. తాము మాత్రం వెనకబడిపోతే ఎలా అంటూ అమెరికా కూడా అందుకు తగినట్టుగానే ఆయా రంగాలను ప్రోత్సహిస్తుంది. అందమైన, నమ్మకమైన కుక్కలంటే ఎవరికిష్టముండదు? మనిషితో అత్యంత సన్నిహితంగా ఉండే జంతువు శునకం. అదే శునకం ఆయుధాలను ధరిస్తే ఎలా ఉంటుంది? ఆయుధాలు ధరించిన శునకాలు సైన్యంగా మారితే ఏం జరుగుతుంది? ప్రొఫెషనల్ షూటర్లాగా కాల్పులు జరిపితే పరిస్థితేమిటి? ఇలా వింటుంటే సైంటిఫిక్ ఫిక్షన్ మూవీని తలపించొచ్చు. కానీ ఇది త్వరలో వాస్తవ రూపంలోకి రానుంది. చైనా ఇప్పుడు రోబోటిక్ డాగ్స్ ను పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. అయితే ఇవేమీ సాధారణ కుక్కలు ఎంతమాత్రమూ కాదు. భవిష్యత్తు యుద్ధ క్షేత్రాన్ని ఈ సైనిక శునకాలు పూర్తిగా మార్చేయనున్నాయి. నిజానికి కొన్నేళ్లుగా చైనా మిలిటరీ ఇలాంటి రోబోటిక్ శునకాలను తయారు చేస్తోంది. తరచూ విన్యాసాలను నిర్వహిస్తుంది. వీటిని కొందరు ప్రచారంగానే కొట్టిపడిస్తున్నారు. కానీ చైనాను అంత తేలిగ్గా తీసుకురాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనీయులు రోబోడాగ్స్ కు K9 వంటి అత్యాధునిక గన్నులను కూడా అమరుస్తున్నారు. ఈ రోబోలకు 4 కాళ్లుంటాయి. వాటిని చూస్తే మరో ప్రపంచంలో ఉన్నామా అనిపించేంతలా ఉంటాయి. ప్రస్తుతం ఈ రోబో కుక్కలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం రోబో శునకాలను పెంపుడు జంతువులుగా చైనీయులు ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రాపంచిక పనులను నిర్వహించడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు టీవీ రిమోట్ ఎక్కడో మర్చిపోయారు, మంచం దిగడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ కుక్కలు వెళ్లి రిమోట్ తెస్తాయన్నమాట. తోబుట్టువులు లేనివారికి కూడా ఈ రోబోలు తోడుగా ఉంటాయట. అయితే ఈ రోబోలను జిన్పింగ్ ప్రభుత్వం కఠినమైన లాక్డౌన్ సమయంలో ప్రచారానికి వాడుకుంది. వీటికి ఆయుధాలను అమరిస్తే ప్రపంచానికి పెను ప్రమాదం తప్పదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి జిన్పింగ్ ఎంతకైనా తెగిస్తాడు. అంతేకాదు, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని జిన్పింగ్ కలలు కంటున్నారు. ఈ నేపథ్యంలో రోబోలకు ఆయుధాలను అమర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోబో కుక్కలను యుద్ధానికి దింపితే లక్ష్యాలను ఖచ్చితత్వంతో నెరవేరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చైనా రోబో కుక్కలను తయారు చేసినట్లు అనుమానిస్తున్నారు. అమెరికా కూడా చైనాకు దీటుగా రోబోలను తయారు చేస్తోంది. సాంకేతిక రంగంలో తన సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది అగ్రరాజ్యం. 2022లో అమెరికాకు చెందిన మెరైన్ కోర్ప్స్ చైనాలో తయారైన పలు రోబో కుక్కలను కొనుగోలు చేసింది. వాటి పోరాట ప్రభావాన్ని అంచనా వేయడానికి మాత్రమే అమెరికా ప్రభుత్వం ఈ రోబోటిక్ కుక్కలపై దృష్టి సారించింది. యుఎస్కు చెందిన పలు కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోలను సృష్టించే పనిలో నిమగ్నమయ్యాయి. అందులో ఫిగర్ ఏఐ సంస్థ ముందు వరుసలో నిలుచుంది. ఈ సంస్థ కూడా 2022లోనే స్థాపించబడింది. ఇప్పటికే రోబో ఫిగర్ 1ను అభివృద్ధి చేసింది. ఇది మనిషిలానే కదులుతోంది. తన కార్యకలాపాలను నిర్వర్తించడానికి చేతి 5 వేళ్లను ఉపయోగిస్తోంది.
నిజానికి రోబో ఫిగర్ 1 అభివృద్ధి దశలోనే ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ విలువ $260 కోట్ల. ఇది ప్రారంభం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2035 నాటికి $3,800 కోట్ల చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒక్క చైనా, అమెరికా మాత్రమే రోబోలను తయారు చేస్తున్నాయని అనుకుంటే పొరపాటే. ఇప్పుడు అన్ని దేశాలు ప్రమాదకరమైన రోబోల తయారీపై భారీగా వెచ్చిస్తున్నాయి. ఇజ్రాయిల్, రష్యా, దక్షిణ కొరియా, జపాన్, భారత్ వంటి దేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్లాది డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి. యుద్ధంలో స్వయంగా దాడి చేయగల రోబోలను తయారు చేయడంపై ఆయా దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అంటే స్వయంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాడి చేస్తాయన్నమాట. అయితే ఈ రోబోలన్నీ మనిషి కంట్రోల్లో ఉంటాయా లేక అటానమస్ మోడ్లోనే ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయుధాలున్న రోబోలను ప్రవేశపెట్టిన మొదటి దేశం మాత్రం నెదర్లాండ్. ప్రస్తుతం నెదర్లాండ్ విజయవంతంగా ఆయుధాలున్న రోబోలను పరీక్షించింది. అసలు ఆందోళనకరమైన విషయం ఏమిటంటే అత్యాధునిక టెక్నాలజీని పొందిన దేశాలు మిగిలిన దేశాలపై పైచేయి సాధించే ప్రమాదముంది. ఆయా దేశాలను నియంత్రించడం కష్టమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి 2021లోనే మిలిటరీ రోబోటిక్ ఆయుధాలపై ప్రపంచ దేశాలు $1,390 కోట్ల పెట్టుబడిగా పెట్టినట్టు సైక్వెస్ట్ అనే సంస్థ వెల్లడించింది. 2028 నాటికి ఈ పెట్టుబడులు 2,570 కోట్లకు చేరుతాయని సైక్వెస్ట్ అంచనా వేసింది. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కిల్లర్ రోబోలతో నైతికత, భద్రతా ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి. సాధారణ పౌరులకు కూడా ఇలాంటి స్వయం ఆలోచిత ఆయుధాలున్న రోబోలతో ప్రమాదమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆయుధ రోబోలతో వివాదాలు మరిన్ని పెరుగుతాయంటున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే ఈ రోబోలను నియంత్రించే చట్టాలు కూడా ఏ దేశమూ ఇప్పటివరకు చేయలేదు. చట్టాలు చేసినా రోబోలను ఎవరు నియంత్రిస్తారన్నది $1 మిలియన్ ప్రశ్నగా నిలుస్తోంది. ఇలాంటి ఆయుధాలు వస్తే వాటి నియంత్రణ ఎలా అని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చర్చ కూడా మొదలైపోయింది. దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ ప్రమేయం లేకుండా లక్ష్యాలను ఎంచుకుని ప్రాణాలు తీసి స్వయం ఆలోచిత ఆయుధాలు రాజకీయంగా ఆమోదయోగ్యం కాదన్నారు. నైతికంగా అసహ్యకరమైనవని, అంతర్జాతీయ చట్టం వాటిని నిషేధించాలని గుటెరస్ డిమాండ్ చేశారు. అయితే అంతర్జాతీయ సమాజం ఇలాంటి చట్టాలను తీసుకురావడంలో మాత్రం విఫలమైంది. కిల్లర్ రోబోలను నిషేధించాలని లేదంటే వాటిని నియంత్రించాలని పలు సంస్థలు ఆందోళనలు చేస్తున్నాయి. 2022 అక్టోబర్లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో తొలిసారి మిలిటరీ రోబోలపై చర్చకు వచ్చింది. స్వయం ఆలోచిత ఆయుధాలపై 70 దేశాల ఆధ్వర్యంలో సంయుక్త ప్రకటన వచ్చింది. మిలిటరీ రోబోలపై చట్టాలు, హద్దులు ఉండాలని ఆ దేశాలు అంగీకరించాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, స్వీడన్, నార్వే, ఆస్ట్రేలియా, బెల్జియంతో పాటు జర్మనీ దేశాలు ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. కిల్లర్ రోబోలు ఇకపై సైన్స్ ఫిక్షన్ లేదంటే వీడియో గేములకే పరిమితం కాదు. కృత్రిమ మేధస్సుతో భవిష్యత్తు మంచి జరుగుతుందని నిపుణులు ఆశించారు. అలా అని జీవన్మరణ నిర్ణయాలను సెన్సార్ రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మాత్రం వదిలేయడం కష్టమే. ఇవి మనిషి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.